సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారిక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు అంటే వాస్తుకు సంబంధించి, జాతకరత్నాలకు సంబంధించి, అలాగే జననకాలం వంటి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ మన జాతకాల గురించి అంటే వాస్తు గురించి, అలాగే రత్నాల గురించి అండ్ దాంట్లో ఉన్నటువంటి పరిష్కారాల గురించి రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు గురించి మనం మాట్లాడుకుంటే, ఒక ఇల్లు తీసుకోవాలంటే ఫస్ట్ మనం వాస్తు పరంగా ఏం చూడాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎన్ని డిగ్రీలకు ఉందని చూడాలండి. ఫస్ట్ అంటే ఏ దిక్కుకు ఉంది, అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది, అక్కడ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూడాలండి. అంటే సైట్గా ముందు ఫ్రెష్గా కట్టేటప్పుడే చుట్టుకొలతలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడైనా జిగ్జాగ్గా ఉందా, ఒకవేళ నైరుతి పెరిగి ఉన్నట్లయితే కట్ చేసుకోవడము, తర్వాత ఈశాన్యం పెరిగి ఉన్నట్లయితేనా అది విపరీతంగా పెరగకుండా దాన్ని కూడా స్టెప్ బై స్టెప్గా, అంటే ఒకవేళ 15 అడుగులు ఈశాన్యం పెరిగింది అనుకోండి, వాయువ్యానికి కానీ ఆగ్నేయానికి కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి కట్ చేసుకుంటే, అంటే ఉచ్చ భాగంలో ఎక్కువ పెరిగేటట్టు చూసుకొని దాన్ని డివైడ్ చేసుకుంటేనా మిగతా దోషాలు రాకుండా ఉంటాయి. అంటే ఏదైతే ఆగ్నేయం ఒకవేళ టిల్ట్ అయింది అనుకోండి ఆ ప్లాట్, అప్పుడు ఏమైతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఏమంటే చాలామంది ఈశాన్యం పెంచుకోమన్నారు, మేము ఈశాన్యం పెంచుకున్నాము అయినా కూడా మాకు విపరీత సమస్యలు ఉన్నాయని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే ఇట్లా పెరిగిన చోట్ల అది ఏదైతే కార్నర్లో వాయువ్యం కానీ ఆగ్నేయం ఉందో అక్కడ ఏదో ఒకటి బాత్రూమో అటువంటి ఏమైనా కాంపౌండ్ ఏమో ఉంటుంది, కానీ బాత్రూమ్ ఏనటువంటి కట్టడం వల్ల అది వాయువు మూతపడి లేదా ఆగ్నేయం మూతపడి అక్కడ ఆరోగ్య సమస్యలు లేదా ఈ యొక్క వ్యవహార సమస్యలు ఉండి వైవాహిక జీవితాలు కూడా సమస్యలు అవుతున్నాయి. ఈశాన్యం పెరుగుదలంత మాత్రాన బాగా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో ఈ సమస్యలు ఉంటాయి. అట్లా లేకుండా కాలర్ ఫస్ట్ మాట్లాడి తర్వాత మాట్లాడతాం దాని గురించి. హలో, నమస్తే అండి మల్లికార్జున గారు. నమస్తే మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి మల్లికార్జున గారు, చెప్పండి సార్. ఇది కొంచెం నాకు కొంచెం వాస్తు దోషాలు ఉన్నాయో మరి ఏమో తెలవట్లేదు సార్. మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాము. మరి మా పేరు మీద ఏమైనా చూసి చెప్పగలుగుతారా సార్? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ ఏమైనా ఉన్నాయని నిమిషాలతో సహా? నా పేరు మల్లికార్జున రావు అండి. డేట్ ఆఫ్ బర్త్ 28/05/1988. టైం? హలో, సమయం ఉందా అండి నిమిషాలతో సహా? సమయం కూడా లేదండి. లేదా? సమయం లేనప్పుడు మనం జాతకం చూడడానికి కూడా, జ్యోతిషం చూడడానికి కూడా ఆ ఇండ్లు ఏదో మీరు ఎంటుకుంటున్నారు కాబట్టి ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? నార్త్ ఈస్ట్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటున్నారు. సో రెంట్కుంటున్నారా? ఇండివిజువల్ హౌసా, అపార్ట్మెంట్లో ఫ్లాటా, లేదా అప్స్టైర్లో ఉంటున్నారా, ఫస్ట్ ఫ్లోర్లో అట్లా ఏమైనా ఉంటున్నారా? అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం అండి. అంటే కింద థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ మొత్తం నార్త్ ఈస్ట్ బ్లాకా? హలో, అవునండి. నార్త్ ఈస్ట్ బ్లాక్ అపార్ట్మెంట్ అన్నప్పుడు మీరు థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారంటే ఏ ఫేసింగ్లో ఉంటున్నారు? నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఈస్టే. డోర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఉందా? ఓకే. అయితే ఉత్తరం ఫేసింగ్ అయితే సహజంగా వచ్చేసి అపార్ట్మెంట్లలో కొన్ని సమస్యలు ఏమొస్తున్నాయంటే అండి, అధికంగా దక్షిణ నుంచి వెంటిలేషన్ ఉండడం వల్ల ఆ ఫ్లాట్లకు ఎలాగో ఇక్కడ వే అనేది కాడారి ఇచ్చింటారు కాబట్టి ఏదైతే అక్కడ డోర్ ఉంటుందో దాని పక్కన విండోస్ అనేవి ఉండటంలే. దానివలన వెంటిలేషన్ ఉత్తరం తక్కువ అయ్యి దక్షిణం నుంచి ఎక్కువ కావడం వలన అనవసరమైన ఖర్చులు ఎక్కువైతూ ఉంటాయి. ఆ సమస్య అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఏదైనా సరే అంటే ఎక్కడైతే మీరు అపార్ట్మెంట్లో అక్కడ ఉన్నారో ఫ్లాట్లో దక్షిణం నుంచి కొంచెం వెంటిలేషన్ తక్కువ వచ్చేటట్టు చూసుకోండి. తద్వారా కొంచెం ఉపశమనం కలుగుతుంది. మనం ఇదివరకు చెప్పుకున్నట్లు ఈశాన్యం నుంచి ఖాళీగా ఉండడం చూసుకోవడం, ప్రతి బెడ్రూమ్లో కూడా మిగతా చెప్పినట్టు పడక విషయంలో కానీ, ఆ బెడ్రూమ్లలో ఉండే పొజిషన్స్ వస్తువుల విషయంలో కానీ, లేదా అక్కడ ఈశాన్యంలో ప్రతి ఒక్క రూమ్లో కూడా ఖాళీ ఉంచుకునేట్టు ఏర్పాటు చూసుకోండి. తద్వారా కొంచెం మేలు కలుగుతుంది. ఆ తర్వాత ఆ నడక కూడా ఏదైనా నైరుతి వైపు జరిపిస్తూ ఉంటేనా అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఆ యొక్క ఏదైతే ఫ్లాట్ ఉంటుందో ఫ్లాట్కు నైరుతి వైపు ఉన్నట్లయితే ఎదుగుదల ఉండదు, అనవసరం ఖర్చులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది కూడా కారణమవుతుంది. లేదా ఇటువైపు అంటే ఉచ్చభాగాన్ని అంటే తూర్పు వైపు నడక జరిపిస్తూ ఉంటే మంచిదండి. అటు ఏదైనా నడక జరిపిస్తూ ఉన్నట్లయితే స్టెప్స్ కానీ ఆ లిఫ్ట్ కానీ ఉంటే అది వాడుతూ ఉండండి. తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్ అండి మల్లికార్జున గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అండ్ అలాగే ఈయన ఇప్పుడు అన్నారు అంటే వాళ్ళకి వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అని తెలియట్లేదు ఏంటి అని. అంటే బాగుంటుంది అంతవరకు పీక్స్లో ఉంటే సడన్గా పడిపోతారు. దానికి అంటే అంతవరకు అప్పటి వరకు కూడా వాస్తు ప్రాబ్లం ఉంటుంది కదా. సో అది అంతవరకు పీక్స్ వరకు ఉండి మళ్ళీ వెంటనే పడిపోయి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ వాస్తు దోషం ఉంది అంటే అది ఎలా అవుతుంది? ఇప్పుడు వాస్తు దోషం అంటే మీరు సింపుల్గా మీకు చాలా సులువుగా అర్థం కావాలంటే ఒకటే పాయింట్, ఈ రక్తం ధరించడం వలన కలిగే నష్టం గురించి కానీ, లేదా వాస్తు దోషాలు ఉన్నట్టు ఎట్లా
ప్రభావం చూపిస్తాయని తెలియడానికి. అంటే వాళ్ళ కాలం జరుగుతూ ఉన్నప్పుడు అవి ఏం కనిపిరావు. అంటే మేము ఎంతో చెడుపు ఇంట్లో ఉన్నాము, నైరుతి మూల బావి ఉన్నది, అయినా కూడా మాకేం చాలా బ్రహ్మాండంగా ఉన్నాము, మీరందరూ వాస్తవం చెప్తా ఉంటారు కొంతమంది ఆలోచన చేస్తుంటారు. అది నేను చూడగా ఒక 10% మంది, మిగతా వాళ్ళు అయితే పాపం అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు, సత్ఫలితాలు పొందుతూ ఉన్నారు. కానీ ఏమంటే దాంతో క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏదైతే కనుక మీకు ఉదాహరణ చెప్పాలంటే రాజశేఖర గారి జీవితమే. ఎందుకంటే మేము తరచూ మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు 2004లో ఆయన సలహాలు తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయినారు. తర్వాత వచ్చేసి అధికారంలోకి వచ్చినాక మీకు వాళ్ళ పరిస్థితి అయితే మీకు తెలుసు. కాబట్టి కొంత వినేత్రులు కాదు, అక్కడ గ్రీన్ ల్యాండ్స్లో ఏదైతే ఇంట్లో ఉన్నారో అక్కడ ఈ ఆగ్నేయం బ్లాక్లో సెక్యూరిటీ పర్పస్ అని బాగా ఎత్తుగా, అంటే బిల్డింగ్ కంటే అది ఇప్పుడైతే 2 ఫ్లోర్లో ఏమో కట్టినారు, కానీ అప్పుడైతే నేను చూడంగా 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లో ఉండేది అంతే బిల్డింగ్. ఇది చూస్తే 3 ఫ్లోర్ 4 ఫ్లోర్లు ఉంది. అంటే ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ పైన మళ్ళీ సెక్యూరిటీ ఉంటాడు. అట్లా చేసుకొని ఆగ్నేయం మూతైంది, ఆగ్నేయం భారమైంది, కాబట్టి ఏదో ప్రమాదం అక్కడ జరుగుతుందంటేనా మేము చెప్తూ ఉండగానే 2009 ఎలక్షన్స్ ఆ సమయంలో వచ్చేసి ముందో వెనకలో ఒకసారి ఆయన అమెరికాకు వెళ్ళి ఏదో ఆపరేషన్ చేసుకొని వచ్చినారు. ఆ తర్వాత కూడా మేము చెప్తా ఉన్నాం ఇదేదో సిగ్నిఫికేషన్. ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీలో అట్లా చూసుకోవచ్చు. అట్లా మనం చూసుకుంటా ఉన్నప్పుడు అంటే కొన్ని సిగ్నిఫికేషన్స్ అక్కడ అర్థమైపోతాయి. ఇది వాస్తుశాల కాలక్రమంలో ఈ 2 దెబ్బ కొడుతున్నాయని కూడా అర్థమవుతుంది. ఇట్లా అర్థం కాక ఆయన పాపం అంత మెజారిటీతో బాగానే గెలిచినప్పటికి కూడా, అంత గెలిచినప్పుడు ఆ యొక్క ఏదైతేనో వచ్చిందో అది ఫలితం అనుభవించలేకపోయినాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన అప్పటికే డైమండ్ ధరించి ఉన్నాడు, నెంబర్ 1 పాయింట్. తర్వాత ఈ వాస్తుదోషాలు కూడా ఇమీడియట్గా కొట్టేసిన. అంటే కాల యొక్క ప్రభావం తగ్గినప్పుడు అవి తీవ్రంగా ఎటు ప్రభావితం చేస్తాయనే ఉదాహరణకు ఇది మీకు చెప్తున్నాం. ఇట్లాంటివి ఇంకా చాలా మీ వీధులలో కానీ మీ ఇళ్ళ పక్కల కానీ మస్తులుగా ఉంటాయి. మేము ఎందుకంటే ఇదైతే మీకు ఈజీగా అర్థమైతే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు టీఆర్ఎస్ పార్టీని చూసినా అదే పరిస్థితి. ఆయన సోమన్ అని ఒక ఆయన మొన్న చనిపోయిన వాళ్ళ నాయన చనిపోయిన మొదటి నుంచి కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ బ్యారేజ్ గుమిపోవడం, తర్వాత టీఎస్పీఎస్సీలో సమస్యలు జరగడము, ఇవన్నీ ఆ పార్టీకి చుట్టుకోవడము, ఆ అధినాయకుని కూడా హెల్త్ పరంగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కారణాలు ఏంటంటే ఒక సమస్య అనేది మిగతా దానిలకు కూడా కారణమవుతూ ఉంటుంది. ఆ సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి రెక్టిఫై చేసుకోలేక మాత్రమే ఎవరైనా సరే, ఎంత ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే, ఎంత బిజినెస్ వాళ్ళు చేసుకున్న వాళ్ళ సరే, తర్వాత ఎంత పబ్లిసిటీకి వెళ్ళిన వాళ్ళ సరే, అంటే సినీ తారలు ఇటువంటి వాళ్ళ విషయంలో మీరు గమనిస్తూ ఉండొచ్చు. ఈ వాస్తు కాల ప్రభావం అనేది ఆ విధంగా ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్త చెప్తాం. జన్మ సమయం విషయంలో మీకు ఏదైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చూసుకోండి. ఒక పుట్టుక ఒకరి మరణం కూడా ఆ కుటుంబ దోషానికి కారణమే. మరణం అంటే మళ్ళీ ఎలాగో చూస్తూ మనం చేయలేం. కాబట్టి జననం అనేది మన సమయం మన చేతిలో ఉన్నప్పుడు అది ఏదైతే కనుక డాక్టర్ చెప్పింటారో 10 రోజులు 20 రోజులు టైం ఇచ్చినప్పుడు అది మనం వాడుకున్నట్లయితే మంచి సమయం అయితే కుటుంబం కూడా తరించిపోతుంది, దేశం కూడా తరించే వాళ్ళు కూడా పుడతారు. కాబట్టి అటువంటి చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నట్టు ఇబ్బంది లేకుండా సాఫీగానే జరుగుతాయి. గొప్ప గొప్ప మార్పులు జరిగినవి కూడా ఉన్నాయి, అంత లేకపోయినా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటారు. అది ప్రధానంగా నేను చెప్తుందండి. అండ్ అదొక జనరల్ క్వశ్చన్ ఏంటంటే టెంపుల్ అంటే గుడి ముందు కొన్ని ఇల్లులు ఉంటాయి, పక్కన ఉంటాయి, ఆ గుడి నీడ పడకూడదు అని అంటారు. అది కరెక్టేనా? అసలు చాలా మందికి ఉండే సందేహమే అండి. ముఖ్యంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు సూచించింది ఏంటంటే ఆ సంప్రదాయంలో వైష్ణవాలయానికి ఎదురుగా ఉండొచ్చు, తర్వాత శివాలయానికి అంటే ఆ విగ్రహానికి పట్టే మళ్ళీ వీళ్ళు చాలా చేసిన విగ్రహం ఒత్తిట్టు ఉంటుంది, ఆలయం ఒత్తిట్టు ఉంటుంది. అట్లా లేకుండా మేము చెప్పేది ఏంటంటే విగ్రహానికి ఎదురుగా వైష్ణవాలయాలకి ఉండొచ్చు, తర్వాత శివాలయాలకు వెనుకవైపున ఉండొచ్చు. అంటే ఆ శివుడి విగ్రహం ఏదైతే దిక్కు తిరిగి పూజ చేస్తున్నారో లేదా లింగం అనేది ఆ వెనుకవైపున అయితే ఉండొచ్చు. తర్వాత వచ్చేసి దుర్గాలయాలకు ఇరుపక్కలా ఉండకూడదు, అంటే శక్తి ఆలయాలకు ఇరుపక్కలా ఉండకూడదు. ఇది ప్రధానంగా చూసుకోవాల్సిన అవసరం. అట్లాంటివి ఉన్నప్పటికీ కూడా వాస్తుదోషాలు లేకుండా ఉన్న ఇళ్ళు యోగిస్తున్నాయి. ఉదాహరణకు మా పుత్తూరులో మేము విశ్లేషణ చేసుకున్నట్లయితే మా శివాలయం సెంటర్ అక్కడ శివాలయం ఎదురుగా టీటీడీ కళ్యాణం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మొదటి నుంచి దాన్ని రిపేర్ చేస్తా ఉన్నారు, కడతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఆ మండపంలో జరిగిన పెళ్ళిళ్ళని పెటాకులు అయితేనే ఉన్నాయి మాకు తెలిసినంతవరకు చాలా. ఎందుకంటే అది యోగించడం లేదు, ఆ మండపం జరగడం లేదు, ఆ మండపంలో ఎవరో ఒకరో ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ సంసారం సరితే ఎక్కి రావడం లేదు. ఇంకా వేరే కూడా ఉంది, ఇంకా అన్ని మండపాలు చెప్పడం అది ప్రైవేట్ కాబట్టి మనం అప్రస్తుతము. ఇట్లా ఏదైనా సరే అదే ఆ వెనకవైపున అంటే శివాలయం గుడికి ఏదైతే వెనకవైపున షాప్స్ ఉన్నాయో, షాపింగ్ షాప్స్ ఉన్నాయో ఆ మార్కెట్ ఎంతో అద్భుతంగా ఎదిగింది. ఎందుకంటే కారణం అది అక్కడ నైసర్గిక వాస్తు ప్రకారం కూడా ఇటువంటి కొన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ దానికంటే ముందు ఆచరించాల్సిన ఏంటంటే అక్కడ ఏదైనా సరే వాస్తుదోషాలు లేకుండా ప్రథమంగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఇటువంటి ఏదైనా సరే దేవుడైనా సర్వత్రా ఉండాలని చెప్తారు. కానీ కొన్ని మనం ఆచరించదగిన చేసుకోగలిగితేనా మేలు జరుగుతూ ఉంటుంది. కాలము తర్వాత ప్రకృతి కూడా అనుకూలిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఇల్లు తీసుకున్నప్పుడు జాతకాలు చూస్తారు. అంటే ఇప్పుడు మీ పేరు మీద బాగుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు బాగుందా, వీళ్ళ పేరు మీద బాగుందా, ఇంట్లో వాళ్ళ మీద పేర్లు చూస్తారు. అట్లా బట్టి తీసుకోవచ్చు. అసలు చాలా మంది ఆగిపోతూ ఉంటారు, అదే ఈ టైంలో నీకు బాగాలేదు సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకో అలా చెప్తూ ఉంటారు. అట్లేం సంబంధం లేదండి. ఎందుకంటే ఏ పేరు మీద ఇల్లు తీసుకోవచ్చు. మనం ఇదివరకు చెప్పుకున్నట్లే ముందుగా దాంట్లో వచ్చేసి వాస్తు బలం ఉందా లేదా, స్థలానికి బలం ఉంటే అందరికీ బలం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రధానంగా వాస్తు బలం ఎందుకు ఇస్తున్నాము, ఆ యొక్క కుటుంబం అంతా కూడా తరించిపోవాలని. ఎందుకంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ ఇంట్లో ఎవరైతే ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు.
ఇండ్లు బాగాలేకుండా అనుకోండి ప్రతి ఒక్క సమస్యలు వస్తూ ఉంటాయి. సపోజ్ ఈ బెడ్రూమ్ల విషయంలో మనం తరచుగా జరిగే సమస్యలు చూస్తూ ఉంటాం. నాకు ఆ బెడ్రూమ్ కాని ఒకరు, ఈ బెడ్రూమ్ కాని ఒకరు, లేకపోతే నాకు అక్కడ సరిదిద్దడం వల్ల నువ్వు అక్కడికి పోవని చెప్పేసి ఇటువంటివి కూడా కొన్ని జరగడానికి కారణం కూడా ఆ వాస్తు దోషాలే. ఎందుకంటే మనిషిని మానసికంగా ప్రశాంతత లేకుండా చేసేటివి ప్రకృతి చేస్తుంది. ఎందుకంటే మీరు గమనించవచ్చు, విపరీతంగా ఎండ ఉన్నప్పుడు మనిషి ఎట్లా ఉంటాడు, ఎంత టెన్షన్గా ఉంటాడు, తర్వాత విపరీతంగా చల్లదన్నప్పుడు ఎంత కుచించుకొని పోతాడు, తర్వాత సమకూలంగా అక్కడ వాతావరణం ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు. ఇటువంటివి కూడా అక్కడ మనం కల్పిస్తాం కాబట్టి వాస్తుబద్ధంగా ఉండే మార్పుల వలన, తర్వాత అక్కడ వాస్తుబద్ధంగా ఉండే నిర్మాణాల వలన అటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పేరుకు వాస్తుకు సంబంధం లేదు, తర్వాత జాతకానికి వాస్తుకు కూడా సంబంధం లేదు. వాస్తు బాగుంటే జాతకాలను కూడా మార్చే అవకాశం ఉంది. జాతకం అంటే జ్యోతిషంలో ఏదైనా సరే దోషం ఉంటే పరిహారం చేసుకుంటే సక్రమైన వాస్తుగల ఇంట్లో ఉండే అవకాశం కూడా అది ఇస్తుంది. తర్వాత తద్వారా ఏదైతే స్థానాలు ప్రభావితం చేస్తూ ఉంటాయో దాని ద్వారా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేలు చేసే అవకాశం కూడా జాతరత్నాల పరంగా ఉంది, తర్వాత వాస్తుబద్ధంగా ఉంది. కానీ రెండింటికి మాత్రం కలపాకండి. అది ఎందుకంటే చాలా ఇట్లా కలుపుకొనే కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆయన జ్యోతిషం చెప్పిన ఆయన ఆ రోజు ఏదో మంచి మాట చెప్పినాడు, ఈరోజు నాకు చెడు జరుగుతుంది, ఆయన చెప్పినట్టు ఇంట్లో ఉండ ఏదో నా కర్మలే చచ్చిపోతాను కూడా అట్లే ఉంటారు. కాబట్టి అది లేకుండా చూసుకోండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇంటికి తీసుకున్నప్పుడు దిక్కుల గురించి బాగా చూస్తారు. అంటే అందరికీ తూర్పే కావాలి, అలానే అందరికీ తూర్పు దొరకడం కష్టం. ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు తూర్పు అంటే గురువు గారు, ఇప్పుడు తూర్పు అంటే అందరికీ దొరకదు కదా. సరే, దాని తర్వాత నార్త్ ప్రిఫర్ చేస్తారు, ఈ వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ అలా ప్రిఫర్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే ఇది కుదరదు, లేకపోతే వాళ్ళ స్థలం కుదరదు, అమౌంట్ పరంగా ఆర్థికంగా కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎలాంటి విషయాలు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రేక్షకులు వచ్చేసి, దురదృష్టం కలిగించే స్థలం లేదా విపరీత పరిమాణాలు కలిగించే స్థలం, వాస్తుదోషాలతో కూడుకున్న స్థలాన్ని ఊరికి ఇచ్చినా కూడా తీసుకోకూడదు. కొన్ని చోట్ల మేము పోయిన చోట్ల ఏం చెప్తుంటామంటే అది వీళ్ళకి దోషం కలిగిస్తూ ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళకి మేలు చేస్తారు, కానీ వాళ్ళకు కూడా దోషం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏంటంటే మేము చెప్తాం వీళ్ళకు ఊరికైనా ఇచ్చేసి మీరు వదిలేసుకోండి మళ్ళీ వదులుతూ ఉంటుంది. కానీ అటువంటివి కూడా ఊరికి కూడా తీసుకోకూడదు, ఎందుకంటే అది దోషం కలిగిస్తూ ఉంటా. అంటే మామూలు సహజంగా చూసినప్పుడైతే వీళ్ళకి దోషం కలిగిస్తా అంటే వాళ్ళకి మేలే చేస్తాయి, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇటు ప్రభావం ఉంటుంది. అట్లాగే ఏదైనా సరే స్థల ఎంపికలో చూసుకున్నప్పుడు ఏ ఫేసింగ్ అనే దానికంటే కూడా ఆ యొక్క స్థల నిర్మాణము ఎట్లా ఉంది, తర్వాత అక్కడ వచ్చేసి నిర్మాణ వాస్తు ఇటువంటి లేదా పరిసర వాస్తు పరిశీలన చేసుకుని, అంటే భవిష్యత్తులో ఇది ఏ విధంగా డెవలప్ అవుతుంది, తర్వాత అక్కడ నడకలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటివి అంచనా వేసుకొని ఆ స్థలాన్ని తీసుకున్నది. అది ఏ ఫేసింగ్ స్థలమైనా పర్వాలేదు. కొన్ని చోట్ల ఏమవుతాయంటేనా సపోజ్ తూర్పు ఫేసింగ్ స్థలాలు తీసుకుంటారు, తర్వాత పడమర వచ్చేసి అపారంగా కొన్ని చోట్ల మన సిటీలో చూసుకున్నట్లయితే ఒక యూనివర్సిటీనో లేదంటే ఒక ఫారెస్ట్ ల్యాండో ఇటువంటివి ఉంటాయి. అంటే ఓపెన్ ల్యాండ్ ఉండే ఏరియా పక్కనే లేదా ఒకటి పార్క్ ఉండడం కానీ లేదా ఒక కొలను ఉండడం కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే పడమరలో అటువంటి ఉన్నాయనుకోండి, ఈ తూర్పులో ఏమో అపారంగా బిల్డింగ్స్ వచ్చేసింటాయి, ఈ లేఅవుట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎంతసేపు నెల పడమర ఖాళీ అయిపోయి అది యోగించిన ఇల్లు అవుతుంది. కాబట్టి అటువంటి సందర్భంలో తూర్పు ఫేసింగ్ లైన్ కూడా యోగించదు. అట్లా అక్కడ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లైన్ యోగిస్తుంది, ఎందుకంటే అక్కడ పక్కనే వేరే ఒక ఇల్లు ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ఏదైతే నెగిటివ్ ఉంటుందో అంటే చెడు చేసే ప్రభావం ఉంటుందో తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు రెంట్ హౌస్లో ఉంటారు, లేకపోతే రిలేటివ్స్లో ఉంటారు, అంటే మీ ఇంట్లో ఉన్నాం, మాకు చాలా బాగా కలిసి వచ్చింది, సో మేము వేరే దానికి షిఫ్ట్ అవుతున్నాం, మీరు రండి అని అలా షిఫ్ట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి చూస్తుండే. వాళ్ళు వచ్చాక అరే వాళ్ళకి బాగుందని మేము వస్తే మాకు బాగాలేదు అంటే సేమ్ వాస్తు ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ జాతక ప్రభావం ఏమైనా దీని మీద పడి ఉంటే అలా జరుగుతుంది అంటారు, లేకపోతే రెండింటికి ఏమైనా సత్సంబంధాలు ఏమైనా? వస్తువుల అమరికే వాస్తు అండి, అది నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే కొన్ని వస్తువులు కొన్నప్పుడు కూడా కొన్ని వాస్తుదోషాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే పెట్టకూడని చోట పెట్టడము, వాడుకునే విధానంలో వాడుకోకపోవడము, తర్వాత ఉత్తరంలో తూర్పులో బరువులు వేసుకోవడము. ఉదాహరణకు సింపుల్గా చెప్పాలంటే కొన్ని చిన్న ఇళ్ళల్లో సోఫా సెట్ కూడా ఉండదు. అక్కడ ఏంటంటే ఏదో కుర్చీలు వేసుకొని అప్పుడు మాత్రం కూర్చుంటారు, మళ్ళీ అన్ని ఒక మూల జరిపేసి పెట్టుకుంటూ ఉంటారు. నైరుతి మూల ఏంటంటే మాత్రం చాలా శ్రేయస్సుగా ఉంటుంది. అట్లా లేకుండా ఇది సరిపోవడంలా ఎప్పుడు కూర్చొనిగా పడుకోనిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ సోఫా తెచ్చి ఆ తూర్పులోనో ఉత్తరంలోనో వేస్తారు. తద్వారా ఏమొస్తాయి, ఆరోగ్య సమస్యలైనా లేదా ధన సమస్యలు కానీ వస్తాయి. ఎందుకు కారణం అంటే అక్కడ జరిగేది ఏదైతే గనకన ఈ యొక్క దోషాలు కలిగిస్తూ ఉంటాయి బరువుల పరంగా, అప్పుడు ఆ సమస్య వెంటనే వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు ఏదంటే కొన్ని వస్తువులతో కూడిన వాళ్ళేమో బ్రహ్మాండంగా ఉంటారు, వీళ్ళు చాలా వస్తువులతో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఏదైనా పొజిషన్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఈశాన్యంలో బరువు లేకుండా చూసుకున్నట్లయితే అదే సేమ్ నిర్మాణం ఎటువంటి మార్పు లేకుండా ఉన్నట్లయితేనా బ్రహ్మాండం ఇద్దరికి యోగిస్తుంది. ఒకరు యోగిస్తుంది, ఒకరు యోగించేది మాత్రం ఎక్కడా సంబంధం లేదు. దానికి ఇట్లా యోగించక ఏం చేస్తారంటే మేము ఆ ఫేసింగ్లో ఉన్నప్పుడు బాగున్నాము, ఈ ఫేసింగ్లో బాగాలేమని ఆలోచిస్తారు. వీళ్ళకి వచ్చేసిన మీకెందుకు వచ్చేయడం లేక ఏదో కొన్ని సింపుల్ మార్పులు అయినా చేసి ఉంటారు, లేదంటే అక్కడ మీరు వాడుకునే విధానం తేడా జరిగింది. అందుకే మేము ఏం చెప్తామంటే ఏదైనా సరే మేము ప్లాన్ ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఏంటంటే అంటే సహజంగా ప్లాన్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వస్తువులు వెళ్ళిపోతాయి. అట్లా లేకుండా ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఒక సంవత్సరానికి ఒక 2 సంవత్సరాలు అయితే ఇబ్బంది లేకుండా కొన్ని వచ్చి చిన్న మార్పులు చేసుకొని గొప్ప ఫలితాలు పొందిన వాళ్ళు ఉంటారు. కానీ అన్ని మార్పులు చేసుకొని ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టారు, ఎందుకంటే అది కాల సమయము తీవ్రంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి ఉన్నా కూడా ఇబ్బంది పెట్టకుండా
ఆ యొక్క ఇబ్బందిని దాటుకునే శక్తి ఇస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళకేమో మా పక్కింటి వాళ్ళకి మీరు వచ్చి చూసిపోయినారు సార్, వాళ్ళకు సంవత్సరం నెల ₹1,00,00,000 సంపాదించుకున్నారు, మా కోటి పోలే అని చెప్తారు మళ్ళీ వాళ్ళే. కానీ పోకుండా ఉంది కదా, ఆరోగ్యంగా అందరూ బాగున్నారు కదా, అది ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది మాకు రాలి. ఎందుకంటే ఆ వాడుకునే విధానంలో ఏవైనా తేడాలు ఉన్నప్పటికీ, లేదా మీ యొక్క కాల ప్రభావాన్ని కూడా చాలా దోషభూషం ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి అక్కడ ఏదైతే కాలం మీకు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారు. ఇవి రెండింటి కంపారిజన్ అట్లా చూసుకోవచ్చు. ఇక రెండో అంశం వచ్చేసి జాతక రత్నాల గురించి. ఈ రత్నాలు కూడా ఇప్పుడు బాగా బయటకు వస్తున్నటువంటి అంశం. ఈ రత్నాలు అనేవి మన డైలీ లైఫ్ బేసిస్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది ఖచ్చితంగా అండి. ఎందుకంటే సపోజ్ ఇంట్లో భార్యాభర్త కానీ లేదా పిల్లోళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా ఒక రత్నం ఈయన ఏదో తెచ్చుకుంటాడు, లేదా కొడుకో లేదా తండ్రో తెచ్చుకుంటాడు. అది గోల్డ్ అనుకోండి, ఏదో ఫంక్షన్ పోదామని అట్లా పెట్టుకొని వెళ్తాడు. ఆ రత్నం అతను చెడుపు చేస్తాను, ఫంక్షన్కి వెళ్ళినట్టు అట్లే వెళ్ళిపోతాడు. ఎందుకు కారణము? ఇదే కారణం. ఏంటంటే అది ఇతను సూట్ కావడంలే. మీరు ఇక్కడ సింపుల్గా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఈ వాడే విధానంలో వచ్చేసి ఇంత మనకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసుకున్నట్లయితే, ఇటీవల మనం చూసిన సంఘటనలు కూడా చిన్న ఏదో టీకి వెళ్ళి కూడా అక్కడనే ఇంకా వాళ్ళు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే ఇటువంటి ఏదైనా సరే వాడుకున్న వస్తువులు వాళ్ళు వాడడము, తర్వాత ఆ కాలం అప్పుడు ఎందుకంటే నేను మొన్న వేసుకొని పోయినా ఏం కాలే, కానీ ఈ రోజు నాకు జరిగిందంటే అప్పుడు అది యాక్టివేషన్ అయి ఉంటుంది. అంటే ఆ యొక్క కాలం అనేది అప్పుడు ఇంకా బలంగా ఉంటుంది కాబట్టి ఇదంతా అంత జత అయిందనుకో వెంటనే చేసేస్తారు. అదే మీకు ఏదైనా ప్రొటెక్షన్ పరంగా సపోజ్ వాన్ వస్తుంది, రెయిన్ కోట్ వేసుకున్నాం అనుకోండి, అక్కడ వాన్లో మీరేం తడవరు కదా, ఇటువంటి రత్నం అనేది కూడా అక్కడ మీకు సలహా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మీ యొక్క ధరించే విధానంలో, రత్నాలు ధరించే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది వేసుకోకూడదు. అందుకే మనం చాలామంది అడుగుతున్నా, ఒకవేళ మాకు కాదు సార్, మాకేదో వేసుకోవాలని ఉంగరము, ఏదో మంచి రత్నం చెప్పండి అంటే చెప్పేస్తాము. కానీ దాని ద్వారా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. జాతకపరంగా అయితే మేము గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలతో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ ఏదైతే రత్నం మీరు ధరిస్తూ ఉన్నారో ఎటువంటి దోషాలు లేకుండా ఉండేది మేము చూసుకుంటాం కాబట్టి, అన్ని మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కాబట్టి, తద్వారా ఇచ్చిన దాని ద్వారా తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు అప్పుడు ఇంకా తీవ్రంగా మీకు ఇబ్బంది కలిగించాలి కాబట్టి ఆరోగ్య ఇబ్బందితోనే అది నెరవేర్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి కూడా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుని వాడుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ రత్నదానం చేసుకున్నప్పటికీ కూడా. చాలామందికి ఏంటంటే ఈ మధ్య చూస్తున్న వైడూర్యం ఎక్కువ వేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మీకు వైడూర్యం అనేది చాలామందికి అది కేతు సంబంధము. కేతు ఏ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ అబ్స్ట్రక్షన్ చేస్తాడు. సహజంగా ఇప్పుడు సపోజ్ 12వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, ఖర్చులు లేకుండా చేస్తాడు. కానీ దానివల్ల ఉపయోగం ఉంది. 6లో వచ్చేసి రాహు ఉంటాడు. రాహు ఒకవేళ బలంగా ఉన్నాడు అనుకోండి, శత్రువులను ఎక్కువ చేస్తాడు, రోగాలను ఎక్కువ చేస్తాడు, ఇటువంటి కూడా ప్రభావం ఉంటుంది. అందుకని మీరు ఇక్కడ కేతు పెట్టుకున్నాను అనుకోండి, ఖర్చులు లేకుండా చేస్తే మీరు ఏదైనా ఏదైనా తినాలని కూడా ఖర్చు పెట్టుకునే చేసుకోవాల్సిన ఊరికేం రాదు కదా. కాబట్టి ఇటువంటి యొక్క సందర్భాలు మీరు చూసుకున్నప్పుడు పదే అది కొనగా మంచి స్థానంలో ఉన్నప్పుడైతే దాని నుంచి డిటాచ్మెంట్ ఇస్తుంది. సపోజ్ 7లో కనుక కేతు ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క కేతు కనుక వైడూర్యం మీరు పెట్టుకుంటే వెంటనే విడాకులు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్త చూసుకోండి. ఏంటంటే రత్నాలు పెట్టుకోకూడదు. నేను ఉదాహరణకి ఇది ఒకటి చెప్పాను. ఎందుకంటే కేతు వైడూర్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా దశమంలో ఉందనుకో చేసే పని నుంచి డిటాచ్మెంట్ ఇచ్చేస్తాడు, ఇంకా ఇతను సన్యాసం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు చాలామంది మనం కొంత చూస్తా అంటే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఏదైనా సరే రత్నం సూచన చేసుకునేప్పుడు పరిశీలన చేసుకుని చేసుకోవాలి. అది రత్నాలు అనగానే ఫస్ట్ మనకు వచ్చేది రంగులు. అవునండి, రత్నాలు చాలా రకాలుగా మనం చూస్తున్నాం. కొత్త కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంటాయి. బేసికల్గా బట్ రత్నాలకి రంగులకి ఉన్న సంబంధం ఏంటి? ఏ వాటిపైన ఎలా ప్రభావం? అంటే ఇప్పుడు చాలామంది అంటే నక్షత్రాన్ని బట్టి రాశి బట్టి మనం చెప్తా ఉంటాం, ఎవరికి ఏది చూస్ చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు నక్షత్రం రాశి ప్రకారం కూడా కొంతమంది సూచిస్తాను. కానీ అదే మనం ప్రేక్షకులు అన్నప్పుడు కూడా నా పేరు ఇది సార్ ఏదన్నా చెప్పండి సార్ అని అంటేనా, సరే వేసుకొని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే 24 అవర్స్లోనే మీకు అది ప్రభావమే చూపిస్తుంది. అంటే ఒక్కోసారి 1 అవర్లో మీకు అర్థమైపోతుంది. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడము, లేదా తలనొయ్యడము, తర్వాత వచ్చేసి అనీజీగా అనిపించడము, టైర్డ్గా అనిపించడము, ఇటువంటి కూడా రక్తదానంలో కనిపిస్తూ ఉంటాయి. అది ఏది ఖచ్చితత్వంతో నుండి టెస్టింగ్కి వచ్చిన రక్తం అయితే ఖచ్చితంగా అర్థం. కానీ కలర్ కూడా మీకు చూపిస్తుంది. 1 గంట అటు ఇటు లేట్ కావచ్చు, కానీ ఆ కలర్ ఏదైతే వాడుతూ ఉంటారో అది కూడా అంటే కంటిన్యూగా ఉన్నప్పుడు ఇది ప్రభావం చూపిస్తుంది. అందుకే ఏదంటేనా కొంతమంది మనం వేసుకుంటే బట్టలు ఇటువంటి ఏ రంగు వేసుకున్నా కూడా పెద్దగా ప్రభావం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే 1 గంట 2 లేదా పొద్దున్న నుంచి సాయంత్రం వేసుకుని సాయంత్రం తీసేస్తారు, అంతలేక మళ్ళీ వేరే రంగు మారుస్తారు. కాబట్టి ఆ యొక్క మీరు ఇంకోటి కూడా గమనించుకోవచ్చు. అంత పరిశీలనగా మీరు ప్రభావితం చూసుకున్నట్లయితే ఏ రంగు వేసుకున్నప్పుడు నాకు ఎట్లాంటి ప్రభావం కలుగుతుందని చూసుకోవచ్చు. అప్పటికప్పుడు కొన్ని మామూలుగా వచ్చేసి బాగా మంచిగా కనిపిస్తాయి, మళ్ళీ దాని ఫలితం విషయంలో అంటే కొద్ది రోజులు పోయాలకల్లా నెగిటివ్గా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అందుకే ఈ మాలల విషయంలో ఇటువంటి కూడా మనం చూస్తున్నాం. కంటిన్యూగా ఏదైతే కలర్ వాళ్ళు ధరిస్తూ ఉంటారో దాని ద్వారా వచ్చి ఆ నెగిటివ్ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళ చెడు ప్రభావం అనుభవిస్తూ ఉంటారు. చాలా మంది బ్లాక్ అవాయిడ్ చేస్తారు. ఇది బ్లాక్, ఇది చెడు, ఇది శుభకార్యానికి వద్దు, ఇది బ్లాక్ కరెక్ట్గా, ఇది భగవంతునికి భారం వేసి చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కో సందర్భంలో అవకాశం ఉంటే మిమ్మల్ని భగవంతుడిని రక్షించవచ్చు, కానీ అవకాశం లేని భగవంతుడు మిమ్మల్ని రక్షించలేకుండా ఇటువంటి దుస్సంఘటన చూడడానికి కూడా కారణం అదే. కాబట్టి చాలా జాగ్రత్త ఏదైనా సరే చూసుకొని చేసుకోవాలి. అట్లా చేసుకోలేకపోతే మాత్రం ఇంకా అంతే జీవితాలని మనం చెప్పాలి. అంటే రంగులు ఎవరైనా చూస్ చేసుకొని సజెస్ట్ చేస్తారా?
అంటే ఈ రంగు వీళ్ళకే పర్టికులర్ ఈ రాశి వారికి ఈ రంగే కరెక్ట్ గా వాడాలి, లేదా జనన కాలం బట్టి మనం రంగులు చూస్ చేస్తాం? ఖచ్చితంగా టైమింగ్ ప్రకారమే చేసుకోవాలండి. వేరే ఏదైనా సరే టైమింగ్ అనేది లేకుండా ఇటువంటి ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే చాలా మంది మీరు ఇప్పుడు మీన రాశి, మీరు సో అండ్ సో వాడాలి, పగడం వాడాలి, లేదా ముత్యం వాడాలి, సరే మీరు సింహరాశి మీరు ముత్యం వాడాలి, అట్లా సజెస్ట్ చేస్తూ మీన రాశి అంటే శుక్రుడు డైమండ్ వస్తాడు. అట్లా సజెస్ట్ చేస్తారు. కొన్ని నక్షత్రాలకు వచ్చినప్పుడు సపోజ్ స్వాతి నక్షత్రం అయితే అక్కడ రాహు అవుతాడు కాబట్టి గోమేధికం వేసుకోమని చెప్తారు. ఇట్లా ఏమైనా సరే ఉంటాయి. అంటే కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి? చాలా మందికి కన్ఫ్యూజ్ ఇదే ఉంటుంది. అండి, ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే తీసుకోవాలి. రాశి బట్టి మన కలర్ చెప్తారు, ఇంకొక మీ జనన కాలం బట్టి టైమింగ్ బట్టి అట్లా జాతకం వేసి ఇది మీకు సో అండ్ సో, మీకు ఇప్పుడు ఇది బలంగా ఉంది, గురుడు బలంగా లేదు, శుక్రుడు బలంగా లేదు, దాని ప్రకారం అంటే ఏది అసలైన థియరీ? జాతకంలో కొన్ని వీక్ ఉన్న గ్రహాలు కూడా మీకు మేలు చేస్తాయండి. దానికి బలం తెచ్చినప్పుడు మీకు ఇంకా చెడుపు చేస్తాయి. ఉదాహరణకు 12వ అధిపతి 6లో ఉంటే కనుక విపరీత రాజయోగం ఇస్తాడు. అంటే అక్కడ ఏంది ఖర్చులు వచ్చేసి అక్కడ డీవియేషన్ అవుతూ ఉంటాయి. ఇంకా 8లో ఉంటే చాలా మంచి రాజయోగం. ఎందుకంటే ఆ 12 ఖర్చులు తగ్గిపోతూ వస్తున్నాయి. తర్వాత మీకు ఏదైతే మేలు చేయాలనో ఆ యొక్క ఫలితం అనేది ఆ రత్నం ద్వారా వస్తుంది. మిగతా సిగ్నిఫికెంట్ అదేంటే కారకాలు అయినప్పుడు ఆ యొక్క ప్రభావం అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే మంచిగా చేస్తుంది. అక్కడ మీరు తీసుకుపోయి 8లో ఉండే రత్నాన్ని మీరు ధరించాలనుకోండి, ఏమవుతుంది? ఈ వ్యయం విపరీతంగా పెరగడము, తద్వారా మీకు అనుకోని సంఘటనలు లేదా అనుకోని ఖర్చులు రావడము, ఇటువంటి కూడా జరగడానికి కారణం అదే అవుతుంది. అటువంటి సందర్భాల్లో రత్నాలు ధరించకూడదు. ఇప్పుడు ఏదైనా మీరు ఒకవేళ నక్షత్రం ప్రకారమో మీరు చెప్పిన రాశి ప్రకారం రత్నం ధరించాలనుకోండి, అప్పుడు ఏమైతే అది ఇదే నా రత్నం అయితేనే ఎంత దుష్ప్రభావం చూపిస్తా అంటే మరణానికి కూడా కారణం, హాస్పిటల్ అయిపోయి మరణం అయిపోతున్నారు. అట్లా జరుగుతున్నాయి. అట్లా లేకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా నిమిషాలు ఉంటేనే రత్నాన్ని ప్రిఫర్ చేయండి. లేదా మేము ఆలోచన చేసుకోగలము, మేము దాన్ని పరిశీలన చేసుకోగలము ఏంటంటే అది కొద్ది రోజులు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అది 24 గంటలు కావచ్చు, 21 రోజులు కావచ్చు, 41 రోజులు కావచ్చు, సంవత్సరం పాటైనా కావచ్చు. ఇది చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా చాలా బాగుంటారు. అండ్ అలాగే చాలా మంది చేతికి మనం నవరత్నాలకు సంబంధించి ఉంగరం చూస్తూ ఉంటాం, అంటే అన్ని కలర్స్ ఒకే దగ్గర, అది ఎంతవరకు సజెస్ట్? నవరత్నాలు ఎలాగో మీ బాడీ మీద ప్రభావితం చూపిస్తున్నాయి. మీరు అవే మళ్ళీ మీరు ధరించితేనా ఏది మంచి చేయాలనో అది మంచి చేయదు, ఏ చెడు చేయాలనో అది చేయదు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీరు ధరించినప్పుడు ఇదే మనం చెప్తే అంటే అది కొంతమందికి సజెస్టబుల్, ఎందుకంటే చాలా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా. మెజారిటీ గ్రహాలు అక్కడ కనుక యోగించినట్లయితే అంటే సపోజు మేము ఇచ్చే జన్మ సమయంలో ఏం చేస్తామంటేనా అన్ని గ్రహాలు కూడా ఆ ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం చూస్తాం. అటువంటి ఒకవేళ 9 గ్రహాలలో వచ్చేసి 8 గ్రహాలు కాదు కానీ ఒక 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నట్లయితే 4 గ్రహాలు ఏదైనా చెడుపు చేస్తూ ఉన్నట్లయితే ఆ నవరత్న ఉంగరం పెట్టుకున్నప్పుడు అవి మేలు చేస్తాయి. కానీ మేము అవి కూడా ప్రిఫర్ చేయము. ఎందుకంటే చెడుపు చేసే నెత్తి మీద పెట్టుకుని ఏం చేస్తారు? ఎంతకంటే మీరు భారం మోసి పరిగెత్తలేరు కదా. కాబట్టి అదేం తేలికగా ఉండాలనుకోండి, బరువు లేకుండా ఉన్నట్లయితే చాలా ఆనందంగా ఉంటారు. తద్వారా ఏదైతే ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి, కానీ ప్రొటెక్షన్ ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెడతాయి వేసుకున్నట్లయితే అవి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా లేకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్త చేసుకునేది ఇబ్బంది లేకుండా. అండ్ ఇంకొకటి చాలా వరకు మనం చూసేది ముత్యం అనేది చాలా మంది అంటే ఆ వైట్ ముత్యం అనేది అది సజెస్టబుల్లా కాదు అసలు, అంటే అది కూడా మనం చూస్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా మంది బాగుంటుందని దాన్ని జనరల్గా పెట్టేస్తుంటారు. సరే ముత్యమే కదా తెలియదు, దానివల్ల మనకి ఏమంత ప్రభావం ఉండదు. ఇంకోటి అండి, చాలా మంది చేస్తుంటారంటే వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు ముత్యం ధరించడం వల్ల కొంచెం కూల్ వస్తాయని కూడా ఆలోచిస్తారు. అది ముఖ్యంగా వెండిలో అయితే వేడి ప్రభావం తగ్గిస్తామని ఆలోచిస్తాం. కానీ మేము జాతకపరంగా పరిశీలన చేసినప్పుడు ఏదైతే ముత్యం అక్కడ సూట్ అయితే పర్వాలేదు. తర్వాత కలర్ కిందకి కూడా వస్తేనా ట్రాన్స్పరెంట్ వైట్ అయితే శుక్రుడికి వస్తాడు. కొంచెం కలర్స్ వేరియేషన్ వచ్చినప్పుడు వైటే అది ముత్యం కిందకి వస్తుంది, అంటే చంద్రుడి కిందకి వస్తాడు. చంద్రుడు మనకు కారకుడు, బుద్ధి కారకుడు కూడా అవుతాడు. ఎందుకంటే మనసును బట్టే మన ఆలోచన మారిపోతూ వస్తుంది కదా. తర్వాత ఏదైతే అక్కడ దుష్ప్రభావం చూపించాలనో కొన్ని ముఖ్యంగా అయితే లగ్నంలో అయితే అది యోగిస్తుంది. తర్వాత అది ఆధిపత్యం ఉండాలి మళ్ళీ, అంటే 12, 8, 6 ఆధిపత్యం లేకుండా చూసుకున్నట్లయితే అది లగ్నంలో ఉన్నట్లయితే సుఖభోజనం అంటారు దాన్ని. అంటే లేదంటే మంచిగా అంటే మనశ్శాంతిగా ఉండడం. లగ్నంలో చంద్రుడు ఉండడం అంటే లగ్నానికి శరీరానికి మనశ్శాంతి ఎంత ఉంటుందో అట్లుంటుంది. కాబట్టి అది బాగా యోగిస్తుంది. అటువంటి లేకుండా అది మిగతా గ్రహాలతో చూసుకున్నప్పుడు అవి కూడా కంపేర్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే కనుక ఒకవేళ ఈ యొక్క చంద్రుడు రాహుకేతుల మధ్యలో పడినా అనుకోండి, అప్పుడు ఈ రత్నం ధరించినప్పుడు కొంచెం ఏదైనా మేలు చేయాల్సింది. ముఖ్యంగా రాహుతో ఉన్న చంద్రుడు కలిసి ఉన్నా అనుకోండి. ఒక కాలర్ ఉన్నారు, ఫస్ట్ వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, రాజశేఖర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాజశేఖర్ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అండి. ఈ కాలసర్ప దోషము ఎన్నాళ్ళు ఉంటుంది? దీనికి ఏమైనా ఎలాంటి రింకులు పెట్టుకోవాలి? ఏమైనా పరిహార మార్గం ఏమైనా ఉందా గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. కాలసర్ప దోషం అనగానే రాహుకేతుల పూజ కోసం శ్రీకాళహస్తి పరిగెత్తా ఉన్నారు. కాబట్టి దానికంటే కూడా మేము సూచించే సలహా ఏంటంటే ఏదైతే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ లగ్నంతో కూడా ఉంటే కన్నా అప్పుడు పూర్తి కాలసర్ప దోషం అంటారు.
లేదంటే ఈ యొక్క గ్రహాలు అంటే లగ్నం కానీ లేదంటే చంద్రుడు కానీ అటువైపు ఉన్నాయనుకోండి, మిగతా గ్రహాలు ఇటువైపు ఉంటే అటువైపు ఉంటే అది పాక్షిక కాలసర్పదోషం అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము చెప్పేది ఏంటంటే ఏదైతే రాహుకేతుల మధ్యలో ఆ గ్రహాలను ఇబ్బంది పడుతున్నాయో, మీకు మేలు చేయలేకుండాయో, ఆ గ్రహం ఏదైనా ఒక్కటైనా మీకు మేలు చేసేది ఉంటేనా అది ధరించడం వలన చాలా శుభఫలితాన్ని కలుగుతూ ఉన్నాయని మా పరిశీలనలో తెలియజేసిన అంశం. తద్వారా ఏంటంటే మీరు ఎక్కడికి పరిగెత్తాల్సిన ఒకవేళ చేసుకుంటే పూజలు చేసుకోవచ్చు, దేవుని మొక్కకూడదని మేము చెప్పడం లేదు. తర్వాత మీరు చేసే పూజా విధానంలో ఏమీ లోటుపాట్లు లేకుండా చేసుకుంటారు, లక్షణంగా చేసుకోవచ్చు. కానీ ఈ రత్నం అనేది ఏం చేయించాలో అది చేయిస్తుంది. మీరు నిజంగా శ్రీకాళహస్తి పోవాలన్నా, వెంకటేశ్వర గుడికి పోవాలన్నా, లేదంటే తిరుమలకు పోవాలన్నా, లేదంటే శ్రీశైలం పోవాలన్నా కూడా అదే నిర్ణయిస్తుంది. ఎందుకంటే మనసుకు తోచినట్టు చేయదు. ఎందుకంటే కాలానుగుణంగా ఏదైతే మీరు ప్రవర్తించాలో ఆ ప్రవర్తన అది ఇస్తుంది. కాబట్టి ఇటువంటి కాలసర్పదోషానికి కూడా అది పరిహార మార్గంగా చాలా గొప్ప. అందుకే మేము చెప్పుకున్నప్పుడు రాహుకేతువుల మధ్యలోని చంద్రుడు ఉన్నట్లయితే, అంటే రాహుకుతో చంద్రుడు ఉన్నప్పుడు అదైనా శుక్రుడు ఏదైనా ఎక్కడైనా సంబంధం కలిగి ఉంటేనా ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఇటువంటి దాంట్లో కొంచెం బాగా రాణిస్తారు. అంటే ఇప్పుడు ఇంకా అటువంటి వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియా కారణంగా అటువంటి అందరూ తెర మీద కనపడే ఆలోచన వస్తుంది. అది చెడుపుగా కూడా చూస్తున్నారు, మంచిగా కూడా చూస్తున్నారు. కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే అక్కడ చెడుపుగా ఉన్నట్లయితే కనుక చెడ్డగానే వాళ్ళు ఎలివేషన్ అయితే వస్తున్నారు, మంచిగా ఉన్నట్టు మంచిగానే ఎలివేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఏదొక సరే అది అక్కడ అది ఉపయోగపడుతుందో లేదో చూసుకొని చేసుకున్నట్లయితే చాలా గొప్ప విశేషం. అంటే ఏ దోషాలను కూడా పరిహారం జరుగుతారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ గారు కాల్ చేసినందుకు. అలాగే ఇందిరా గారు మరొకరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి ఇందిరా గారు. నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఇందిరా గారు చెప్పండి. అది మా బాబుది 10th క్లాస్ అండి, ఋషి దత్త. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఎలాగా ఉంటుందని పరీక్షలు రాస్తున్నాడు అబ్బాయి? రాస్తాడండి. మంచి సంతోషం అండి. ఇప్పుడు బాగా చదువుతున్నాడండి, ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? అంటే కొంచెం డౌట్గా భయంగా ఉంటాడు. భయంగా ఉంటున్నాడు, ఏదో కొంచెం చెడకాలం. నిమిషాల సమయం ఉంది అబ్బాయిది? ఉందండి. ఉంటే సంతోషం అండి. ఓకే, స్వాతి నక్షత్రం 1వ పాదం. ఓకే, దశమి రోజు పుట్టాడండి, బుధవారం. ఓకే, నిమిషాలు మీరు సమయం ఖచ్చితంగా ఉన్నట్లయితే మీకు సలహా చూడండి. ఎందుకంటే ఒకసారి మా అపాయింట్మెంట్ తీసుకొని తద్వారా వచ్చేసి పూర్తి విశ్లేషణ చేసి ఎందుకు ఆ భయం పడుతున్నాడు, లేదా అది నిజంగా భయమేనా, లేదా అతను సాధించే వృద్ధిలో భయం అనేది కూడా మనం నిర్ధారించాల్సి ఉంటుంది. తద్వారా ఎందుకంటే మీరు చెప్పినట్లు స్వాతి నక్షత్రం అనో జన్మరాశిని బట్టి అది అందరూ చెప్పగలరు. ఎందుకంటే మీరు నెట్లోనే చూసుకుంటే వచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. అక్కడ ఏ రత్నం అనేది యోగిస్తానని చూసుకొని ఆ అబ్బాయికి బలం ఇచ్చినట్లయితే ఇంకా బాగా పరీక్షలు రాసి, లేదా రేపు పొద్దున వచ్చే ఫలితాలు కూడా తనకు అనుకూలంగా వస్తాయి. తద్వారా మంచి అతని వే అనేది బాగుంటుంది. అది ఆలోచన చేయండి. ఈ సమయం మనకు సరిపోదు కాబట్టి ఈ సలహా మీకు ఇస్తున్నాము, అట్లా ఏమైనా ప్రయత్నం చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందిరా గారు కాల్ చేసినందుకు. అలాగే ఇంకా మీకు సమస్యకి అయితే చక్కటి పరిష్కారం కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి పర్సనల్ నెంబర్స్. సుదర్శన్ గారు కూడాను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలిస్తే ఇంకా మీకు బాగుంటుంది. మీ అబ్బాయి ఫ్యూచర్ గురించి కూడా చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తారు. రైట్, ఎనివే సుదర్శన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలేజ్ అడిగిన ప్రశ్నలకి వారి సమస్యకి అయితే చక్కటి పరిష్కార మార్గాలు అందించో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి అందించేందుకైతే చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా కాల్ కలవలేదని కూడా ఏమి ఇబ్బంది పడద్దు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి సుదర్శన్ గారికి సంబంధించిన పర్సనల్ నెంబర్స్ కూడాను. సో అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే మీ యొక్క ప్రాబ్లమ్ని ఇంకొంచెం క్షుణ్ణంగా ఆయనకి వివరించే ఛాన్స్ దొరుకుతుంది. అలాగే ఆయన కూడా మీకు పరిష్కార మార్గాన్ని అంతే విధంగా అంటే మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. రైట్, ఎనివే థ్యాంక్ యూ సో మచ్. కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.